చరిత్రలో ఎన్నో శక్తులు, ఎన్నో సామ్రాజ్యాలు క్రైస్తవ విశ్వాసాన్ని ఆపాలని ప్రయత్నించాయి. కానీ అది ఆగలేదు. ఎందుకు? ఆపలేరు దేవుని కార్యము. దిస్ ఇస్ ట్రూత్. హింస వచ్చినా వెలుగు మాయదురా, యేసు నామమే విక్టరీ. forever. నిలిచేది లవ్. అపోస్తలుల కార్యములో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. యూదుల మహాసభలో అపోస్తలులను ఆపాలని నిర్ణయించారు. అప్పుడు ఒక జ్ఞాని లేచాడు, గమలియేలు. అతను చెప్పిన మాటలు చరిత్రను కదిలించాయి. ఈ కార్యం మనుష్యులది అయితే అది నశిస్తుంది, దేవునిదైతే మీరు ఆపలేరు. ఆపలేరు దేవుని కార్యమును. ఎదురైనా నిలిచేది సత్యమే ఎప్పుడు. ఆపలేరు దేవుని కార్యమును. ఎదురైనా నిలిచేది సత్యమే. ఎప్పుడు. శక్తివంతమైన రోమా సామ్రాజ్యం క్రైస్తవులను అణచివేయాలని ప్రయత్నించింది. నీరో కాలంలో అగ్ని ప్రమాదం తర్వాత విశ్వాసులను, హతమార్చారు. తరువాత డయోక్లిషియన్ చర్చిలను కూల్చాడు, గ్రంథాలను కాల్చాడు. అయితే ఫలితం ఏమిటి? విశ్వాసం మరింత పెరిగింది. కన్నీటి మధ్యలో నమ్మకం పెరిగింది. అంధకారంలోనే వెలుగు వెలిగింది. చంపాలనుకున్నా జీవమాగలేదు. దేవుని యోచన ఎప్పుడు ఓడిపోదు. ఆపలేరు. కాన్స్టాంటిన్ మహాచక్రవర్తి క్రైస్తవానికి స్వేచ్ఛ ఇచ్చాడు. క్రైస్తవాన్ని హింసించిన సామ్రాజ్యం అదే విశ్వాసాన్ని అంగీకరించింది. నైసియా సభ సత్యాన్ని స్థిరపరిచింది. జయమే జయమే యేసు నామమే, జయమే యేసు నామమే ప్రపంచమంతా వినిపించిందే. ఆపలేరు ఆపలేరు దేవుని కార్యమును. నిలిచేది నిలిచేది సత్యమే ఎప్పుడు. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు. సెయింట్ ప్యాట్రిక్ ఐర్లాండ్లో సువార్త ప్రకటించాడు. ప్రపంచం మొత్తం ఈ సందేశం చేరింది.